ఓం నమ శివాయ. భారత మాత శివశక్తి అవతార్ సత్య గీత మురళి తేదీ 22/1/2026 ప్రభాత పాఠము పూర్వ తేదీ 11/9/1968. ప్రియమైన పిల్లలు, పరంపిత పరమాత్మ చదివిస్తున్నందుకు మీరు సంతోషంగా ఉండాలి. పరంపిత పరమాత్మ యొక్క శ్రీమతం ద్వారా మనము స్వర్గాన్ని స్థాపన చేస్తున్నాము. సత్యమైన భగవంతుని సేవకులము మనమే. తండ్రి మనకు తిరిగి లభించారు. అలాంటి తండ్రిని ఎంతో సంతోషంగా ప్రేమపూర్వకంగా గుర్తు చేయాలి. తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు, ఇది ఆత్మీయ సంబంధము. తండ్రి మనుమలు మనుమరాళ్ళు, సోదర సోదరీల మధ్య ఉండే సంబంధం లాంటిది. ఇక్కడ మొదట మనము ఈశ్వరీయ కుటుంబానికి చెందిన వారము. ఇది చాలా ప్రియమైన కుటుంబము. ఇది తండ్రి యొక్క ఈశ్వరీయ కుటుంబము. శ్రీమతం ద్వారా మనము విశ్వంలో రాజధానిని స్థాపన చేస్తున్నాము. అలాంటప్పుడు ఎంతో సంతోషము కలగాలి. త్వమేవ మాతచ్చ పిత, తల్లి తండ్రి పిల్లలు కలిసి ఏం చేస్తున్నారు? శ్రీమతం ద్వారా దైవీ రాజ్యం యొక్క స్థాపన చేస్తున్నారు. రిలీజ్ గో పొలిటికల్ మిలిటరీ, ఇది ఆధ్యాత్మిక రాజకీయ సైన్యంగా దీనిని చెప్పవచ్చు. పూర్తి విశ్వమంతటిలో రాజధానిని స్థాపన చేస్తున్నారు. కానీ ధర్మము ఆధారంగా ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. రిలీజియన్ ఈజ్ మైట్, ధర్మమే శక్తి అని గాయనము కూడా ఉంది. ధర్మం యొక్క శక్తి ద్వారా విశ్వం మీద మీరు విజయాన్ని సాధిస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత స్వర్గాన్ని తిరిగి స్థాపన చేస్తాము. అనంతమైన తండ్రి మనకు తెలియచేస్తున్నారు. మనమందరము కలిసి రాజధానిని స్థాపన చేస్తున్నాము. మనకు లక్ష్యము గమ్యము లభించింది. ఇప్పుడు భారతదేశంలో అపారమైన దుఃఖము ఉంది. దానిని సుఖధామంగా మార్చివేయాలి. దుఃఖహర్త సుఖకర్త అని పరంపిత పరమాత్మనే చెబుతారు. అందరి దుఃఖాన్ని దూరం చేసి వారసత్వాన్ని ఇచ్చే బాధ్యత తండ్రిదే. ఈ సంతోషము మీకు కలుగుతూ ఉండాలి, ఎప్పటికీ మర్చిపోరాదు. ఇప్పుడు మీరు గుప్తమైన సాహస వీరులు. వారు భౌతికమైన సాహస వీరులు, ఇది ఆత్మీయ సాహస వీరులు. గుప్తమైన వారు. ఆత్మ తమో ప్రధానంగా మారిపోయింది రావణ రాజ్యము కారణంగా. ఇప్పుడు మీరు సతో ప్రధానంగా అవుతున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోండి. శివ్ బాబా మా ద్వారా స్వర్గం యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నారు అని మీరు తెలుసుకున్నారు. ఇది ఒక కుటుంబం మాదిరిగా ఉన్నది. ఇక్కడ శాంతియుతంగా మన పనులు చేసుకోవాలి. కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ తింటూ తాగుతూ శ్రీమతం ద్వారా కిందటి కల్పం వలె రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. అలాంటప్పుడు ఎంతో సంతోషము కలగాలి. మున్ముందు గోపగోపికలు చాలా సంతోషంగా ఉంటారు. ఒక పక్క యుద్ధము ఆరంభమైతే మీకు మీ యొక్క రాజ్యము సమీపంలోకి వచ్చిందని భావించి సంతోషిస్తారు. ఇప్పుడు ఈ భూమి యొక్క బరువు తగ్గిపోతోంది. ఇప్పుడు ఎంతో భారాన్ని మోస్తోంది. ఎంతో మంది మనుషులు ఉన్నారు. ఎద్దు తన యొక్క కొమ్ముల మీద ఈ భూమిని మోస్తోంది అని మనకు చెప్తూ ఉంటారు. అది పూర్తిగా అలసిపోయింది. అలాంటప్పుడు తన యొక్క కొమ్ములని కదిలించినప్పుడు ఈ భూమి కదులుతోంది, ఈ భూమి తేలికగా అవుతుంది అని భావిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సృష్టి మీద చాలా భారం ఉంది. దానిని తేలికగా చేయవలసి ఉంది. కొత్త ప్రపంచం రావడానికి మరికొన్ని రోజులు మాత్రమే పడుతుంది అని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు దుఃఖాల నుంచి వ్యాధుల నుంచి విముక్తి పొంది 21 జన్మల పాటు సదా సుఖంగా ఉంటారు. ఇప్పుడు కేవలము తండ్రిని స్మృతి చేసి వారసత్వాన్ని పొందాలి. దైవీ గుణాలను అలవరుచుకోవాలి, పావనంగా అవ్వాలి. మీ లక్ష్యం యొక్క సమీపంలోకి వెళ్తున్నప్పుడు చాలా సంతోషము కలుగుతుంది. ఎవరైనా విదేశం నుంచి తమ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది కదా. ఎవరికైనా కూడా జన్మభూమి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మన యొక్క రాజధానిలోకి వెళ్తున్నాము. ఇది ఇతరుల యొక్క రాజధాని. కేవలము మరో 8 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఆ తర్వాత మన యొక్క రాజధాని వస్తుంది. అక్కడ అపారమైన సుఖము లభిస్తుంది. ఇప్పుడు మీరు సంవత్సరాలను లెక్కిస్తూ ఉన్నారు. ఎంతగా సమీపంలోకి వెళ్తూ ఉంటే అంతగా మీకు అపారమైన సంతోషం కలుగుతుంది. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అయినప్పటికీ మీరు వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క సంతోషము తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా గీతనే, కానీ దానికి దీనికి మధ్య ఎంతో తేడా ఉంది. అర్ధకల్పము ఆ గీతను చదువుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి స్వయంగా సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు.
ఇప్పుడు అనేక ధర్మాలు అంతమైపోతాయి. శత్రువు బలవంతుడుగా అవుతున్నప్పుడు అన్నీ సన్నద్ధంగా అవుతున్నట్లు భావించాలి. మనం ఎవరిమీ కూడా ఇక్కడ ఉండము, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలనే ఆలోచన కూడా మనకు లేదు. ఇప్పుడు మనము మన భారతదేశంలోనే ఉన్నాము. భారతదేశం లాంటి పవిత్రమైన ఉన్నతోన్నతమైన ఖండము ఎక్కడ కూడా ఉండదు. ఇప్పుడు మనము స్వర్గం యొక్క రాజధానిని స్థాపన చేస్తున్నాము. ఆ రాజధాని సమీపంలోకి వచ్చినట్లు మీరు మున్ముందు అర్థం చేసుకుంటారు. మేము మా యొక్క రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీరు తెలుసుకుంటున్నారు. ఈ పాత ప్రపంచము తప్పకుండా అంతము కావలసిందే. బుద్ధిలో నిరంతరం ఇది గుర్తుంటూ ఉండాలి. మేము 84 జన్మలు తీసుకున్నాము. 84 జన్మల గురించి తండ్రి మనకు లెక్క చెప్పారు. మొట్టమొదట పిల్లలకు సంతోషం కలగాలి. ఎందుకంటే స్వయంగా పరంపిత పరమాత్మ మనలను చదివిస్తున్నారు. భగవాను వాచ, కృష్ణుడు అని చెప్పడం ద్వారా పరంపిత పరమాత్మ యొక్క అనుభూతి కలగదు. ఇక్కడ వాస్తవికమైన విషయము పరంపిత పరమాత్మ యొక్క శ్రీమతం ద్వారా స్వర్గం యొక్క స్థాపన చేస్తున్నాము. సత్యమైన భగవంతుని యొక్క సేవకులు మనమే. తండ్రిని మనము మళ్ళీ కలుస్తున్నాము. అలాంటి తండ్రిని సంతోషంగా ప్రేమపూర్వకంగా గుర్తు చేయాలి. గీతలో కూడా చెప్పబడింది మన్మనా భవ. దాని కొరకు యుక్తిని కూడా తెలియచేయడం జరిగింది. కానీ ఎవరూ తెలుసుకోవడం లేదు. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు జ్ఞాపకం చేస్తేనే తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడు మీ యొక్క భక్తి పూర్తయింది. కానీ భక్తిని వదిలిపెట్టిన వారిని వారేమంటారు? నాస్తికులుగా పిలుస్తారు. మీరేమంటారు? ఎవరైతే తండ్రిని తెలుసుకోకుండా ఉన్నారో వారందరూ నాస్తికులని మీరంటారు. ఇది చాలా సహజమైన విషయము. మీరు ఎక్కడ ఉన్నా కూడా తండ్రిని గుర్తు చేస్తూ ఉండవచ్చు. భక్తి మార్గంలో అనేక మంది గురువులను మీరు సేవించారు. ఇక్కడ ఒకే తండ్రిని గుర్తు చేయాలి. వారు ఎల్లప్పుడూ సతోప్రధానంగా పవిత్రంగా ఉంటారు. సతోప్రధానంగా అవుతేనే మనకు శక్తి లభిస్తుంది. దాని ద్వారానే మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. ఇంతకుముందు మనకు కూడా తెలియదు. అనుకోకుండా మనకు ఈశ్వరుని యొక్క లాటరీ లభించింది. ఇందులో అయోమయానికి గురి కావలసిన అవసరం లేదు. ఎలాంటి సంశయం రాకూడదు. చాలామంది పిల్లలు ఇక్కడ బాబా బాబా అని పిలుస్తూ ఉంటారు. అలాంటప్పుడు తండ్రి మీద ఎందుకు సంశయం కలగాలి? అయినప్పటికీ మాయ పిల్లలను సంశయంలోకి తీసుకువస్తుంది. సతోప్రధానంగా అవ్వడానికి ఎలాంటి శ్రమ అవసరం లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏరోప్లేన్లో కూడా ప్రయాణించండి. ఎందుకంటే మీరు చాలా రాయల్గా జీవిస్తారు. ప్రయాణంలో రద్దీ ఉన్నట్లయితే ఏరోప్లేన్ ద్వారా కూడా వెళ్ళవచ్చు. అక్కడ ఎలాంటి రద్దీ ఉండదు. పతితమైన మనుషులు ఎలకల్ లాంటి వారు, అలాగే కొంగల్ లాంటి వారు కూడా ఉన్నారు. మీరు హంసలు జ్ఞానరత్నాలనే సేవిస్తారు. మొదట్లో మనము కూడా కొంగల్లాగే ఉన్నాము. కానీ ఇప్పుడు హంసలుగా మారి జ్ఞానరత్నాలను తీసుకుంటున్నాము. ఇప్పుడు మనము మళ్ళీ దేవతలుగా అవుతాము. పిల్లలకు సంతోషం కలగాలి. అర్థం చేసుకుంటున్నప్పుడు ఆనందము కలగాలి. దీనిని చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. వీరు ప్రజాపిత, గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వారు మన తండ్రి అయ్యారు. నిరాకార తండ్రి పక్కన కూర్చున్నారు. ఒకరు నిరాకారుడైన తండ్రి, రెండో వారు సాకారమైన తండ్రి. ఇద్దరు కలిసి ఇక్కడ ఉంటారు. పిల్లలు నిరాకారుడైన తండ్రి ద్వారా చదువుతున్నారు. నిరాకారుడైన శివుడు చదివిస్తారని ఎవరికి తెలియదు. రథము మీ ఆత్మలకు కూడా లభిస్తుంది. పరంపిత పరమాత్మ రథము ఎందుకు తీసుకోవాలి? అందుకే వారు తెలియచేస్తున్నారు, నా యొక్క జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. నేను వీరిలో ప్రవేశిస్తాను అని చెప్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. ప్రజాపిత బ్రహ్మ మన తండ్రి అయినప్పుడు అందరము పరస్పరము సోదర సోదరులుగా అవుతాము. బ్రహ్మబాబా మన తండ్రిగా అవుతారు. అదేవిధంగా అన్నగా కూడా అవుతారు. మీలాగే ఇతను కూడా చదువుతారు. నెంబర్ 1 పావనంగాను, నెంబర్ 1 పతితంగాను బ్రహ్మబాబానే అవుతారు. శరీరము రుణముగా ఇచ్చినందుకు దానికి కిరాయి కూడా లభిస్తుంది. చాలామంది ఇతరుని దూషిస్తూ ఉంటారు. ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన డ్రామా. రోజు రోజుకు దీని గురించి ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. తండ్రికి ఎంతోమంది పిల్లలుగా అవుతారు. గతంలో ఉన్న భయము తొలగిపోతుంది.
ఇది సంతోషకరమైన ఆట. ఇందులో ఎవరు గందరగోళపడకూడదు. కల్పం యొక్క ఆయుష్ ఎవరైతే లక్షల సంవత్సరాలు అని నమ్ముతారో వారు మాత్రమే గందరగోళంలో పడతారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇదంతా కూడా కేవలము 5,000 సంవత్సరాలకు సంబంధించిన విషయం మాత్రమే. మీరు మొన్ననే ఈ ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు, ఆ తర్వాత కిందకు పడిపోయారు, 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మొదటి జన్మలోకి వెళ్ళాలి. అలాంటప్పుడు మీకు సంతోషం కలగాలి కదా. 21 జన్మల పాటు మీకు అతీంద్రియ సుఖము లభిస్తుంది. మాయ యొక్క వ్యవహారాలను మర్చిపోవాలి. మాయా నీవు బలమైన దానివి, శక్తిశాలివని తండ్రి అంటారు. మీకు తుఫాన్లు అయితే రావచ్చు, ఇది ఒక ఆట లాంటిది. మనము గుప్తమైన సాహస వీరులమని మీరు తప్ప మరి ఎవరు తెలుసుకోలేరు. ఈ జ్ఞానం ఎవరికి తెలియచేయాలన్నది నేర్చుకోవాలి. కేవలము మనము మెసేజ్ని మాత్రమే ఇవ్వాలి. తండ్రి తెలియచేస్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను గుర్తు చేయమని చెప్తున్నారు. అప్పుడే మీరు తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉన్నది. లక్షాధిపతులు, కోటీశ్వరులు మట్టిలో కలిసిపోతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంతగా సంతోషంగా ఉంటారో చూడండి. వీరిలాగా మీరు అవ్వాలి, ఇదే మీ లక్ష్యము. వీరికి పూర్వజన్మలో తండ్రి రాజయోగాన్ని నేర్పించారు, అందుకే వారు ఇలా ఉన్నతంగా తయారయ్యారు. పరమాత్మనే చదివించడం ద్వారా లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఇప్పుడు తతత్వం మీరు పురుషార్థం చేసి ఈ విధంగా అవుతారు. అలాంటప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? ఎందుకంటే తండ్రి మనకు తెలియచేశారు, దేహం అనేది వినాశనం అవుతుంది, ఆత్మ అవినాశిగా ఉంటుంది. ఈ శరీరం మాత్రమే మార్పు చెందుతూ ఉంటుంది. అందువల్ల శరీరం యొక్క పేరు కూడా మారుతూ ఉంటుంది. ప్రస్తుతము ఆత్మల యొక్క తండ్రి ఇక్కడికి వచ్చారు. పరంపిత పరమాత్మను జీవాత్మనే పిలుస్తుంది. ఆత్మల యొక్క తండ్రి ఒక్కరే, వారినే పరంపిత శివుడు అని పిలుస్తారు. ఇదంతా కూడా జ్ఞానము. మిగతా చోట్ల అంతా కూడా భక్తి నెలకొని ఉంది. సత్యయుగము, త్రేతాయుగము సుఖధామంగా పిలుస్తారు. అక్కడ దుఃఖము యొక్క నామరూపాలు ఉండవు. ద్వాపర కలియుగాలు రావణ రాజ్యము. ఇక్కడ అందరూ కూడా పతితంగా అయిపోయారు. రావణ రాజ్యంలో అపారమైన దుఃఖం ఉంటుంది. ఇక్కడ కలహాలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా డ్రామా. ప్రపంచం యొక్క చరిత్ర, భూగోళము పునరావృతం జరుగుతుంది. కొత్త ప్రపంచాన్ని సత్యయుగంగా, స్వర్ణిమ ప్రపంచంగా పిలుస్తారు. పాత ప్రపంచాన్ని కలియుగంగా, ఇనుపయుగంగా పిలుస్తారు. ఈ కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు మాత్రమే. శాస్త్రాలలో ఇలాంటి విషయాలు లేవు. అందులో లక్షల సంవత్సరాలుగా పేర్కోవడం జరిగింది. భక్తి ద్వారా దుర్గతి లభిస్తుంది. దానినే బ్రహ్మ యొక్క లేదా బ్రాహ్మణుల యొక్క రాత్రిగా పిలుస్తారు. ఆ తర్వాత సత్యత్రేతాయుగాలు బ్రహ్మ యొక్క పగలుగా పిలుస్తారు. కొత్త ప్రపంచము అంటేనే స్వర్గము, దానినే హెవెన్ అని కూడా పిలుస్తారు. అక్కడ వికారాలు ఉండవు. యోగ బలం ద్వారా జన్మ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యము ఉండదు. వికారాల యొక్క ప్రశ్ననే రాదు. ఈ సృష్టిపైకి మొదట మీరే వస్తారు. అప్పుడు స్వర్గంలో ఒకే ధర్మం ఉంటుంది. అక్కడ అందరూ కూడా నిర్వికారులుగా ఉంటారు. దేవతల యొక్క మహిమను కూడా మీరు చేస్తూ వచ్చారు. సర్వగుణ సంపన్నులుగా వారిని మీరు కీర్తించారు. కామ వికారం అంటే హింసనే. సత్యయుగంలో వికారాలు ఉండవు. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచంగా పిలుస్తారు. ఈ సమయంలో సంపూర్ణ వికారి ప్రపంచంగా కొనసాగుతోంది. దీనిని సంగమయుగంగా పిలవడం జరుగుతుంది. కలియుగము సమాప్తమైపోతుంది. సత్యయుగం యొక్క స్థాపన జరుగుతుంది. సత్యయుగంలో దేవీ దేవతల ధర్మం మాత్రమే ఉంటుంది. అది గడిచిపోయి 5,000 సంవత్సరాలు కావస్తోంది. 1250 సంవత్సరాలు సూర్యవంశము, 1250 సంవత్సరాలు చంద్రవంశము. ఈ రహస్యాన్ని తండ్రి మనకు తెలియచేస్తున్నారు. వారే జ్ఞాన సంపన్నులు. అందులో దేవీ దేవతలు, ఇస్లాములు, బౌద్ధులు ఉంటారు. మొదట ఒకే ధర్మం ఉంటుంది. ఆ తర్వాత మిగతా ధర్మాలు వృద్ధిలోకి వస్తాయి. ఆ తర్వాత దేవీ దేవత ధర్మము అంతమైపోతుంది. సుఖము, దుఃఖము, ఓటమి, గెలుపుల యొక్క ఆటగా దీన్ని పేర్కొనవచ్చు. ఇప్పుడు మీరు రావణుని మీద విజయాన్ని పొందుతున్నారు. ఇది వికారి ప్రపంచము. సత్యయుగాన్ని నిర్వికారి ప్రపంచంగా పిలుస్తారు. ఇక్కడ విషయాలన్నీ సత్యయుగంలో ఉండవు. సత్యయుగాన్ని వారు లక్షల సంవత్సరాలుగా పేర్కొన్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను కలియుగం యొక్క సంగమ యుగంలో వస్తాను.
కానీ గీతలో మాత్రము ప్రతి యుగంలో భగవంతుడు అవతరిస్తారని రాశారు. 4 యుగాల్లో 4 అవతారాలు తీసుకుంటారని రాశారు. భక్తి రజోగుణంలో ఉన్నప్పుడు వాటిని రచించడం జరిగింది. ఆ భక్తి తమో ప్రధానంలోకి వెళ్ళినప్పుడు భగవంతుడు 24 అవతారాలు తీసుకుంటారని చెప్పడం జరిగింది. తాబేలు, మత్స్యావతారము, వరహావతారము, ఇలా తండ్రి యొక్క అవతారాలుగా చెప్పి తండ్రిని దూషించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నారని చెప్తున్నారు. 84 లక్షల జీవ జంతువుల్లో కూడా భగవంతుడే ఉన్నారని చెబుతారు. రాళ్లల్లో, రప్పల్లో, కణములో పరమాత్మ ఉన్నారని అంటూ ఉంటారు. ఏది మనసులోకి వస్తే దానిని రాసివేశారు. పరమాత్మ చెప్తున్నారు, నేను ఒకేసారి వస్తాను, ప్రతి యుగంలో రాను అని చెప్తున్నారు. పరమాత్మ తెలియచేస్తున్నారు, నేను ఒకేసారి వస్తాను, కలియుగాన్ని సత్యయుగంగా మార్చడానికి, ఈ పాత పతిత ప్రపంచాన్ని కొత్త పావన ప్రపంచంగా తయారు చేయడానికి వస్తాను అని తెలియచేస్తున్నారు. నేను ప్రతి యుగంలో రాను. ఇది కూడా గీతానే, కానీ పేరు మార్చడం జరిగింది. తండ్రి తెలియచేస్తున్నారు, నేను సాధారణ తనువులో వస్తాను. వీరికి తమ జన్మల గురించి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. వీరి యొక్క 84వ అంతిమ జన్మలో వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను అని తెలియచేస్తున్నారు. తండ్రిని జ్ఞాన సంపన్నులుగా పిలుస్తారు. వారు అందరి ఆత్మల యొక్క తండ్రి. మనం అందరం కూడా సోదరులమే. కానీ ఈ రోజుల్లో అందరిలో ఈశ్వరుడే ఉన్నారని చెబుతూ ఉంటారు. కానీ తండ్రి ఇలా చెప్పరు. ఆత్మలందరూ కూడా సోదరులు. ఆత్మ శరీరాన్ని ఇక్కడ తీసుకొని తన పాత్రను అభినయిస్తుంది. నేను అందరి ఆత్మల యొక్క తండ్రిని అని బాబా తెలియచేస్తున్నారు. తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. కుటుంబంలో జన్మనిచ్చిన తండ్రి ఉంటారు. నేను అనంతమైన తండ్రిని, అందరికీ సద్గతిని ఇస్తాను. ఇది పాత ప్రపంచము. భారతదేశంలో లక్ష్మీనారాయణుల రాజ్యం కొనసాగుతూ ఉండేది. విదేశాల్లో ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు ఆ సమయంలో లేరు. ఒకే ధర్మము ఉన్నది. డ్రామా యొక్క రహస్యాన్ని తండ్రి తెలియచేస్తున్నారు. వారే చైతన్యమైన బీజస్వరూపులు. వారికి ఈ వృక్షం యొక్క జ్ఞానము తెలుసు. పరంపిత పరమాత్మను అందరూ పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు అందరూ పైకి చూస్తూ ఉంటారు. అలా పిలుస్తున్నప్పుడు ఎవరు కూడా కిందికి చూడరు. ఎందుకంటే ఈ వృక్షం యొక్క బీజము పైన ఉన్నది. మిగతా వృక్షాల యొక్క బీజము ఇక్కడ కింద ఉంటుంది. ఎప్పుడైతే సతోప్రధానమైన వృక్షము ఉన్నదో దేవీ దేవతలు చాలా ఆకర్షణీయంగా ఉన్నత తరగతిలో ఉండేవారు. ఆ తర్వాత ఇస్లాము ధర్మానికి చెందిన వారు వచ్చారు. చూడండి, ఇక్కడ ఎంతో వైవిధ్యం ఉంది. భిన్న భిన్న రూపాలు గల మనుషులు ఇక్కడే ఉంటారు. ఇప్పుడు సుమారుగా 500 కోట్ల మంది జనాభా ఉంది. ఒకరి రూపురేఖలు మరొకరితో కలవవు. ప్రతి ఒక్కరి నడవడిక భిన్నంగా ఉంటుంది. అందరూ కూడా నటులే. ప్రతి ఒక్కరు తమ పాత్రను అభినయిస్తున్నారు. ఈ వృక్షం గురించి తెలుసుకోవాలి. సత్యయుగంలో ఇతర ధర్మాలు ఏవి ఉండవు. ఈ డ్రామా ముందే నిర్మించబడి ఉంది. ఈ డ్రామా ఇలాగే పునరావృతం జరుగుతూ ఉంటుంది. ఈ చక్రము ఇదే విధంగా తిరుగుతూ ఉంటుంది. కలియుగంలో అనేక మంది మనుషులు ఉంటారు. సత్యయుగంలో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ విషయాలు మనుషులకు ఎవరికి తెలియదు. బ్రహ్మబాబా కూడా శాస్త్రాలను చదివారు. వీరు కూడా మనిషే కదా. ఆత్మీయ తండ్రి ఆత్మీయ పిల్లలకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. ఆత్మనే అన్నీ చేస్తుంది. ఆత్మ వెళ్ళిపోయినట్లయితే శరీరము నిలవదు. ఆత్మ మళ్ళీ తిరిగి వచ్చి మరో జన్మ తీసుకుంటూ ఉంటుంది. శివబాబా జన్మ మరణ చక్రంలోకి రారు. వారు పునర్జన్మరహితుడు. ఒకవేళ ఇక్కడికి రావాల్సి వస్తే ఏ విధంగా వస్తారు? వచ్చి ఏ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారు? పావనంగా తయారు చేయడానికి తప్పకుండా రావాలి కదా. తండ్రి తెలియచేస్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, నేనే అందరి యొక్క తండ్రిని అని తెలియచేస్తున్నారు. కానీ మనుషులు మాత్రము అందరిలో భగవంతుడు ఉన్నారు, అందరూ తండ్రులే అని అంటూ ఉంటారు. అలాంటప్పుడు వారసత్వము ఏ విధంగా లభిస్తుంది? తండ్రి ద్వారానే వారసత్వం లభిస్తుంది. సోదరులకు సోదరుని ద్వారా వారసత్వము లభించదు. నేను మిమ్మల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తాను. మీకు ఇప్పుడు లక్ష్యము లభించింది. భారతదేశము ఎంతో ధనవంతంగా ఉండేది, చాలా సుఖ సంపన్నంగా ఉండేది. ఇప్పుడు పేద దేశంగా మారిపోయింది. భారతదేశము నిరుపేదగా మారిపోయింది. భారతదేశానికి మొదట్లో కనీసము 2 పౌండ్ల విలువ ఉండేది. ఇక్కడే ఒకప్పుడు స్వర్ణిమ బంగళాలు ఉండేటివి. భక్తి మార్గములో అనేక దేవాలయాలను నిర్మించారు. సోమనాథ దేవాలయం నుంచి
ఎంతో ధనాన్ని తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఎంతో పేదవారిగా అయిపోయాము. ఇదంతా కూడా ఒక ఆట లాంటిది, మంచిది. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే. వరదానము ఆకర్షణ ముక్త భవ. ఈ పాత ప్రపంచం యొక్క ఆకర్షణల నుంచి ముక్తులుగా అవ్వడానికి సదా ఆత్మిక సంతోషంలో ఉండండి. ఆత్మిక సంతోషంలో అన్నిటినీ మర్చిపోగలుగుతారు. ఏదీ కూడా గుర్తు ఉండదు. కేవలము తండ్రి యొక్క స్మృతి, అదేవిధంగా స్వయం యొక్క స్మృతి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వినాశనము ఎదురుగా ఉన్నది. మీరు ఫరిస్తగాను దేవతగాను, ఫరిస్తా స్వరూపము దేవతా స్వరూపము మీకు గుర్తుకు రావాలి. ఓం నమః శివాయ.